మార్కెట్లో దొరికే బిస్కెట్స్ కంటే ఇంట్లోనే ఇంకా టేస్టీగా క్రిస్పీగా బిస్కెట్స్ చెయ్యొచ్చు, అది ఓవెన్ లేకుండానే. చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో కరకరలాడే గోధుమ బిస్కెట్స్ తయారు చేద్దాం. మొదట ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్ బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ సోంఫ్, 1 టీ స్పూన్ నువ్వులు, 1 కప్ షుగర్ పౌడర్ వేసుకుందాం. వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యి వేసి చేతులతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే బాగా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్. చేతిలో గట్టిగా నొక్కినప్పుడు పిండి ముద్దలా అవ్వాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్. ఇప్పుడు కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా చపాతీ పిండి కంటే గట్టిగానే ఉండాలి. పిండి గట్టిగా ఉంటేనే క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తగా గుల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసుకొని గట్టిగా కలుపుకోవాలి. పిండిపై ప్లేట్ పెట్టేసి 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ రెస్ట్ అయిన తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని తీసుకొని కొంచెం మందంగా రోల్ చేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఈక్వల్ సైజులలో కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. మనం పిల్లలకు బయట షాప్లో దొరికే బిస్కెట్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము, కానీ ఇలా ఇంట్లోనే హైజెనిక్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటాయి. గాయ్స్, ఇది నా యూట్యూబ్ ఛానల్లో మొదటి వీడియో. చాలా ఆశతో ఎంతో ఇష్టంగా ఈ జర్నీని ప్రారంభిస్తున్నాను. ఈ చిన్న ఛానల్ను పెద్దదిగా చేయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. నా వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఒక కింద బెల్ ఉంటుంది, ఆ బెల్ని నొక్కి ఆన్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా సెకండ్ పార్ట్ను కూడా తీసుకొని రోల్గా రోల్ చేసుకొని కట్ చేసుకొని ఈక్వల్ అమౌంట్లో కట్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ ఒకే విధంగా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయము, మీరు రౌండ్లా కూడా చేసుకోవచ్చు. రౌండ్లా కూడా చాలా బాగా వస్తాయి. సో ఇలా వత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసి మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ను వేయాలి. 2 వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా బ్యాచ్ల వారీగా బిస్కెట్స్ను అన్నీ ఒకేసారి వేయకుండా తీసేటప్పుడు కష్టమవుతుంది. సో కొన్ని వేస్తూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే ఇవి బాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్